కొరకై దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి సమయంలో మనము పరిశుద్ధ గ్రంథం నుండి మనము వాక్యదానంలోనికి వెళ్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని, నన్ను ప్రభువా మీ సులువు చాటున మరుగుపరుచుకొని మీ బిడ్డలతో మీరే మాట్లాడమని నిజమైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతుంది. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అంటున్నారు. దావీదు పట్టణమందు అనగా బెత్లెహేము. దావీదు పట్టణం అంటే ప్రతి ఒక్కరు కూడా యెరూషలేము అనుకుంటారు. దావీదు పట్టణము యెరూషలేము కాదు, బెత్లెహేము. బెత్లెహేం అనే ఒక గ్రామము. ఆయన తండ్రి అయిన యెషయాదు కూడా బెత్లెహేమే. ఆయన ముత్తాత అయిన ఆ యొక్క బోయాజు కూడా బెత్లెహేమే. నయోమి కూడా బెత్లెహేమే. అనేక మంది గొప్ప గొప్ప వారు బెత్లెహేంలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ యొక్క అబ్రహాం యొక్క భార్య శారా, ఆమెను కూడా బూడ్చిపెట్టింది బెత్లెహేంలోనే. అంతేకాకుండా అబ్రహాంను కూడా అక్కడే పెట్టారు. ప్రతి అనగా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కూడా ఆ బెత్లెహేంలోనే పుట్టినాడు. అందుకే దావీదు పట్టణము అని పేరు వచ్చింది. ఎవరిని బట్టి ఆ పేరు వచ్చిందంటే అబ్రహామును బట్టి, శారాను బట్టి ఆ పేరు వచ్చింది. అందుకే ఆ పట్టణము ఎంతో ప్రత్యేకమైనది. ఆ ప్రత్యేకమైన పట్టణాన్ని వదిలివేశారు. ఎవరు కూడా దాన్ని తలంచలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. అందుకే అంటారు, బెత్లెహేము నుండి మంచి ఏదైనా వచ్చిద్దా అంటారు. ఎవరంది? యూదులే. ఎక్కడి నుంచి అయితే వారు వచ్చారో, తన ముత్తాతల నుండి ఎక్కడి నుంచి వారు బయటకు వచ్చి సామ్రాజ్యాన్ని స్థాపించుకొని, ఒక పట్టణాన్ని కట్టుకొని, ఒక కోటను కట్టుకొని, దేవుని మందిరాన్ని కట్టుకొని సుఖంగా సంతోషంగా బ్రతుకుతూ గడిచిపోయిన కాలాన్ని వారు మర్చిపోయారు. చూడండి, ప్రశస్తమైన పట్టణం. వారి ముత్తాతలు అబ్రహాము దగ్గర నుంచి పేరు ప్రఖ్యాతి పొందిన ఆ పట్టణం. అబ్రహాము లేకపోతే అసలు యూదులే ఉండేవాళ్ళు కాదు. అటువంటి గొప్ప పట్టణాన్ని మర్చిపోయినారు. అందుకే మర్చిపోయిన వారికి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు, ఆయన మన ప్రభు అయిన క్రీస్తు అని చెబుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు అన్న మాటకు అభిషక్తుడు అని అర్థం. దేవునికి మహిమ కలుగునగాక. అభిషక్తుడు మీ కొరకు పుట్టి ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరు అభిషేకించబడినగా? దేవుని చేత అభిషేకించబడి పంపబడిన దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. తండ్రి చేత అభిషేకించబడి పంపబడిన దేవుడు. చాలా మంది అనుకుంటారు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించాడు అని అనుకుంటారు. కాదు, తండ్రి యొద్ద నుండే నేను వెళ్తా, నన్ను పంపించమని వారు డిస్కషన్ చేసినప్పుడే, సింహాసనాన్ని ఎప్పుడైతే దేవుడు వదిలివేశాడో అప్పుడే దేవుడు ఆయనను అభిషేకించి ఈ భూలోకానికి మానవునిగా పంపించారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దావీదు పట్టణము అని చెప్తున్నాను. చాలామంది దావీదు పట్టణం అంటే యెరూషలేము అంటారు. దావీదు నివసించిన పట్టణము యెరూషలేము, ఆయన నిజమైన పట్టణము
బెత్లెహేము. దేవునికి మహిమ కలుగునగాక. మనం కూడా చాలా మంది ఊర్ల కాలుచి వచ్చేస్తాం. ఏ ఊరి మీద అంటే ఏమంటాం మనం? ఏ ఊరు అంటాం? ఏ ఊరు అంటాం? హైదరాబాదే అంటాం. అంటావా? ఏమంటాం? మాది ఫలానా ఊరు. కానీ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్నా కానీ ఏమంటాం మనం? నేను అక్కడే జన్మించాను, మా ఊరు ఆ ఊరు అంట. ఈ ఊరే. ఈ ఊర్లో ఆధార్ కార్డులు, ఫోన్ కార్డులు, ఏ కార్డు మొత్తం ఉంటాయి, గ్యాస్ బిల్లు ఉంటాయి, తర్వాత అన్ని ఇల్లు కూడా పట్టాలు కూడా ఉంటాయి. కానీ ఏమంటాం? మా ఊరు అది. కానీ ఇక్కడ వీళ్ళు మర్చిపోయారు. మొదటిగా వచ్చిన వారిని మర్చిపోయినారు. అందుకే దేవుడు మర్చిపోయిన వారి వద్దకు ప్రభు వచ్చారు. వారు ఎవరు ఎదురు చూడటం లేదు. అయినను కాలము సంపూర్ణంగా దేవుడు మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చినాడు. చూడండి, వచ్చి వారికి సువార్త చెప్తున్నాడు. దావీదు పట్టణం మందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది అనేకులకు. ఎవరు ఎదురు చూస్తున్నారు రక్షకుడు కొరకు? ఎవరు ఎదురు చూడటంలా? ప్రధాన యాజకులు ఎదురు చూడటంలా, శాస్త్రులు ఎదురు చూడటంలా, ఇంకా చెప్పాలంటే యూదా జనాంగములు ఎదురు చూడటంలా. ఏదో మందిరానికి వెళ్ళినప్పుడు రక్షకుడు వస్తాడు, మనకి విడుదలిస్తాడు అనుకుంటున్నారు. కానీ ఎదురు చూసే ఆలోచన వారికి లేదు. ఎదురు చూడటం అంటే సిద్ధపడి ఉండటం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎదురు చూడటం అంటే సిద్ధపడి ఉండటం. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. భర్త ఏదన్నా ఊరిపోయాడు అనుకో, వస్తున్నాను అని భార్యకు తెలియచేశాడు అనుకో, ఎట్లా ఒకటి తయారై కూర్చుంటుంది? సిరిపని బట్టలు వేసుకొని, సింపుల్ చుట్టూ వేసుకొని పని చేసుకుంటా, వాడే వస్తాడులే సన్నచూడని చెప్పి కూర్చొని పని చేసుకుంటూ కూర్చుంటుందా? ఏం చేస్తుంది? ఎప్పుడు చేయలే అలంకరణ చేస్తా కూర్చుంటుంది. ఎందుకని? భర్త కింద పడేద్దామనా? ఏమా కింద పడేద్దామనా? కాదు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి కూడా అట్లాగే ఉంటుంది. ఎదురు చూడాలా. ఆ భర్త రాగానే దూరం నుంచి చూడగానే ఒక్కసారి ఆయనకున్న టెన్షను, ఆయనకున్న బాధ, ఆయనకున్న భయంకరమైన ప్రెషర్, ఇదంతా కూడా బీపీ మొత్తం కూడా నిన్ను చూడగానే ఒక్క దెబ్బతో అయిపోద్ది. అప్పుడు మనిషి జీవించు కాలము పెరిగిద్ది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కొంతమంది ఉంటారులే దుర్మార్గు భార్యలు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? భర్త వచ్చిన వక్త చెప్పినా కానీ ఎట్ట తయారవుతారంటే చండాలంగా తయారై కూర్చుంటారు. ఎందుకని? అమ్మా, వాడు బయటకు వచ్చిన బీపీకి ఏం చూడగలి ఇంకా రేస్ అయిపోయి మంచి కూర వేసిన నాకు వదిలేపాయ్ అంటాడు. ఎందుకని? ఆ బీపీ ఈ బీపీ మొత్తం రేస్ అయిపోతుంది. ఉంటారా? కొంతమంది ఉంటారులే, వాడే వస్తాడు, వాడేసింది అంటాడు. ఎవరు? అమ్మా, వండి పెట్టానుగా, ఇంకేంది, వాడికి ఏం కావాలింది, వండి పెట్టాను సరిపోదా, వండుకొని తెల్లడా, వేసుకొని తెల్లడా అంటూ ముసలం వేసి కూర్చుంటారు. వాళ్ళ బతుకు కుక్క బతుకే తర్వాత. అందుకే జాగ్రత్త, అట్లా ఉండకూడదు. ఏం చేయాలా? ఎదురు చూసినప్పుడు వాళ్ళలో ఉన్న బాధ అంతా పోతుంది. కానీ ప్రభు వస్తే ఆ విధంగా ఎదురు చూసేవారు ఒక్కరు కూడా లేరు. ఆయన వస్తున్నారన్న సంగతి ప్రవక్తల ద్వారా చెప్పాడు, భక్తుల ద్వారా చెప్పాడు. గొప్ప గొప్ప ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చాలా చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అంటే తప్పు. అందరు ప్రవక్తలు పెద్దవాళ్లే. దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రవక్త అని పేరు పెట్టుకున్న, దేవుడి పేరు పెట్టిన ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లే. వాళ్ళలో చిన్న పెద్ద తేడాలు ఉండవు. కానీ మన భక్తులు, బైబిల్ పండితులు ఏం చేశారంటే, చిన్న ఒక వచనం రాశారనుకో ప్రవక్త, ఆయన చిన్న ప్రవక్త అన్నాడు. పెద్ద బుక్ రాస్తే పెద్ద ప్రవక్త, మీడియం బుక్ రాస్తే ఇంకొద్ది చిన్న ప్రవక్తలని వీళ్ళు సొంతగా దాన్ని, ఈ బైబిల్ పండితులు ఏం చేశారంటే దాన్ని డివైడ్ చేశారు. కానీ అది అబద్ధం. ప్రవక్త అనేవారి పేరు పెడితే ఆయన పెద్ద పని చేయని, చిన్న పని చేయని, ప్రవక్తే. దేవునికి మహిమ కలుగునగాక. అనేక మంది ప్రవక్తలు యేసు క్రీస్తు గురించి, ఆయన వస్తాడని, రక్షకుడు వస్తాడని అనేక మంది ప్రవక్తలు ముందుగానే తెలియచేసిన ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరు సిద్ధపాటు పడి ఎదురు చూచేవారు లేరు. ఒకే ఒక్క వ్యక్తి ఎదురు చూస్తూ బ్రతుకుతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చూడండి, వాక్యము చదువుకున్నాం. ఆ వ్యక్తి ఎవరనగా
పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి 26వ వచనం, 2వ అధ్యాయం 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందలని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా 25 కూడా చదువుకుంటే, యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు కనిపెట్టుచు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి మహిమ కలుగునగాక. ఇతడు ఎదురు చూస్తున్నాడు. ఒక్క సిమియోనే మాత్రం ఎదురు చూడటంలా. అందరూ వారి వారి పనుల్లో నిమగ్నమైపోతున్నారు. వారందరూ కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉంటే ఒకే ఒక్క వ్యక్తి సిమియోను ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు? లోకమంతా ఎదురు చూసినాము, ఒక్కరు లేరు. లోకమంతా ఎక్కడ చూసినా రక్షకుడు పుడతాడు అనే నానుడి మాత్రం ఉంది, కానీ ఆయన కొరకు ఎదురు చూసే ఆలోచన, ఎదురు చూసి ఉంటే ఆ యొక్క రాజు పిలిచినప్పుడు, హేరోదు పిలిచినప్పుడు ప్రధాన యాజకుని పిలవగానే టకటక చెప్పాలా. ఏమని? అవునయ్యా, రక్షకుడు పుడతాడు, ఆయన బెత్లెహేములో పుడతాడు, ప్రవక్తలు రాశారండి, మేము ఆయన కోసం ఎదురు చూస్తున్నాం, కనుక ఆయన నిజంగా వస్తున్నాడు అని వాళ్ళు చెప్పాలి. కానీ ఏం చేశారు? వాళ్ళు కూడా యూదులకు రాజుగా ఎక్కడ పుడుతున్నాడు అని అడిగితే ఆశ్చర్యపోయి ఏం చేస్తున్నారంటే బుక్కులు మొత్తం బయటికి తీసి పరిశోధనలు చేసిన తర్వాత, అవునయ్యా నిజంగా రక్షకుడు వస్తున్నాడు, ఆయన క్రీస్తు వస్తున్నాడు, ఆయన నిజంగా వస్తున్నాడని అప్పుడు చెప్పి వదిలేశారు. ఆయన ఆచరించలా. కానీ సిమియోను మాత్రం ఒక్కడే ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరి కోసం వచ్చాడో చెప్పండి? ఒక్క సిమియోను కోసం వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఒక్క సిమియోను కోసం వచ్చాడంటే, ఆయన వచ్చు వరకు ఇతడు మరణము పొందడని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు తెలియచేశాడంతే. అని అర్థం ఏంటి? ఆయన మరణం సమీపించే లోపు యేసయ్యా కంపల్సరిగా రావాలా. ఈ సిద్ధపాటు ముందుగానే పరలోకంలో జరిగిపోయింది. అందుకే సిమియోను మరణముకు ముందే దేవుడు భూలోకానికి అడుగు పెట్టాడు. ఎవరి కోసం అంటే సిమియోను మాటను నెరవేర్పు జరిగించడం కోసం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క సిమియోను కోసము దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చడం కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చేసాడు. ఎదురు చూడలా ఎవరు కూడా, ప్రజలెవరు ఎదురు చూడలేదు. దేవుని కొరకు కనిపెట్టువారు ఒక్కరు లేరు. ఒక్క సిమియోను మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే అతను పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు గురించి మాత్రమే బోధించింది కాబట్టి, పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు గురించి మాత్రమే మాట్లాడేది కాబట్టి, ఆయన కొరకు ఎదురు చూసింది కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ తండ్రి చెప్పిన ప్రకారము దేవుడు సిమియోను కోసము బెత్లెహేములోకి దిగి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క సిమియోను కోసము దేవుడు ఈ లోకానికి వచ్చాడంతే. ఆ తర్వాత మన కొరకు దాన్ని మార్చేశాడు దేవుడు. అనగా ముందు ప్రాధాన్యత ఎవరికంటే సిమియోనికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ఎదురు చూచే వారికి దేవుడు మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. రేపు పరలోకంలో ఎత్తబడినప్పుడు కూడా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత. పరిశుద్ధాత్మ లేని వారికి ప్రాధాన్యత ఉండదు. మనం అనుకోవచ్చు, పరిశుద్ధాత్మ లేకపోయినా ప్రభువు నమ్ముకున్నాగా చాలే, మందిరానికి వెళ్తున్నాగా చాలే, మనకు దేవుడు మనకు బాగా దీవిస్తాడు. ఇక్కడ దీవిస్తావు కానీ అక్కడ ఉండవు. ఇక్కడ దీవించబడతావు కానీ అక్కడ కనపడవు. ఇక్కడ ఆశ్రయించబడతావు కానీ అక్కడ ఉండలేవు. అక్కడ నువ్వు కనపడవు, నీ ఆశీర్వాదం అక్కడ ఉండదు. అందుకే సంఘము పరిశుద్ధాత్మతో నింపబడాలా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు మరలా పరిశుద్ధాత్మ గురించి బోధించమని. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. రేపు వారం నుంచి పరిశుద్ధాత్మ ఇంకా ఎప్పుడు దాకా వచ్చే సంవత్సరం దాకా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అన్ని రోజులు చెప్పవచ్చా? జీవితాంతం చెప్పిన ఆయన గురించి సరిపోదు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే రేపు ఆదివారం చివరి గురించి
పరిశుద్ధాత్మ మధ్య ఓకే. Holy Spirit God, deaf and dumb spirit, you must come out in the name of Jesus. Amen. In the name of Jesus. Yes, now ఈ చౌ మళ్ళా రీక్రియేట్ నిరంతరం ఉద్దేశిస్తారు. I mean the power of the Lord. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. Amen. Holy Spirit God, let's go now. Hallelujah. Hallelujah. ఆర్గ్యుమెంట్ నుంచి వచ్చాడు అయ్యారు, చెవులు వినపడతలేదు, అయితే దేవుని అద్భుతంగా ఉండి బాగు చేస్తున్నాడు. అయ్యగారికి పరిచయం చేస్తున్నారు. అయ్యగారు అయితే చెవుని వినపడలేదు, ఆర్గ్యుమెంట్ నుంచి ఫోన్ చేసి అభిషేకం ఫోన్ చేశాక రండి ప్రభు కాలేజ్ చేస్తాడు చెప్పినప్పుడు ఎప్పటి నుంచి బాధపడుతున్నారు. అప్పుడు 2 సంవత్సరాల నుంచి చెవులు వినపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 2 సంవత్సరాల నుంచి చెవులు వినపడలేదు. ఈ పాస్టర్ గారికి దేవుడు నూతన చెవులు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 అంబుల సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదరు. ఆహ్వానించువారు బ్రదర్ నానిగారు మరియు బ్రదర్ పి ఎబెనేజర్ పాల్ గారు. వినపడదా? 2 చెవులు వినపడదా? సమయంలో బిడ్డతో ప్రార్థన చేస్తున్నా. ఈ చెవులను నిలబెట్టడం స్వస్థపరచడం ఇప్పుడే మీ నామమున ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి ఇప్పుడే ఈ చెవులు నూతన పచ్చలు రేఖ కాక మీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామమున దేవుని స్థితిగా ఎక్కడి నుంచి బాధపడుతున్నా? చెవులు పడుతున్నా? 3 సంవత్సరాలు అవుతుందా? 3 సంవత్సరాలు వచ్చి నీ పేరేంటయ్యా? తిరుపతి. దేవునికి మహిమ కలుగును గాక. 3 సంవత్సరాల నుంచి చెవులను పడక బాధపడుతున్న తిరుపతి గారు కడప నుండి ఇక్కడికి వచ్చారు. ఈరోజు అభిషేక తైలం ఆరాధన గుంటూరులో జరుగుతుంటే ఆరాధనకి పాల్గొనేందుకు నా ప్రభు 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ తిరుపతి గారికి దేవుడు చెవులు తెప్పించాడు. నా దేవుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా రెండవ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 300 సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదరు. ఆహ్వానించువారు బ్రదర్ నాని గారు మరియు బ్రదర్ పి ఎబెనేజర్ పాల్ గారు. నాకు దర్శించాడు. ఆ శివరు బాడీ పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోయాయి. చివరి వరకు నేను ఆరాధనలో ఉన్నాను. ఇప్పుడు కూడా కూర్చున్నప్పుడు భయంకరంగా చలి వస్తూ ఉంది. వెళ్ళిపోదామా, ఇప్పుడు చలి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుని అక్కడ దేవుని స్తుతిస్తూ కూర్చున్నాను. దేవుడు ఆయన నామానికి మహిమకరంగా స్వస్థత ఇచ్చాడు. కార్యం చేసిన దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. కుమార్తె విషయంలో దేవుడు పొద్దున భయంకరమైన జ్వరంతో బాధపడుతూ వచ్చింది. ఈ యొక్క అభిషేక ఆరాధనకు వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా ఆరాధన చేస్తుండగా ఆ జ్వరం అంతా కూడా వెళ్ళిపోయి ఇప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపబడింది. దేవుడు చేసిన కార్యక్రమాలు ప్రభు స్తోత్రం చేద్దాం. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈ రోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు నాకు ఈ ఆరాధనలో ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. నొప్పులు అనేది తగ్గిపోయింది. నాన్న ప్రేయర్ చేస్తే మోకాలు పట్టుకొని నా మోకాలు నొప్పులు తగ్గిపోయాయి. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవునికి రుణపడి ఉంటాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మన ముందు వర్ధనమ్మ ఈరోజు అభిషేక ఆరాధనలో ఆంటీ గొప్ప స్వస్థతను పొందుకున్నారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం. ఆంటీ చెప్పండి. ప్రైజ్ లార్డ్. లార్డ్. నేను 4 months నుండి దగ్గు, చెవులు మూసుకుపోయి చాలా ఇబ్బంది పడుతుంది. 3 days క్రితం నోట్లో బ్లడ్ తిప్పబడింది. అసలు చెవులు ఓపెన్ లేవు. అసలు ఇప్పుడు మంచిగా వినపడుతుంది. దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరాధన దేవుడు నన్ను ముట్టినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు ఆయనకి ఎన్నో లెక్కలేనన్ని స్థితులు చెల్లిస్తుంది. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా రెండవ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 300 సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి,
మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదారు. ఆహ్వానించువారు బ్రదర్ నాని గారు మరియు బ్రదర్ పి ఎబెనేజర్ పాల్ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైలజ ఆంటీ గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్ తోని, కాళ్ళు వాపుతోని నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నం ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. I believe the power of the Lord. Receive your man in the name of Jesus. Heal in the name of Jesus. You are going to do this. We shall do it. Yes, every Shakti now. Amen. Holy Spirit, your blessing is the name. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మన మధ్యలో సహోదరి సలోమి గారు ఉన్నారు. ఆవిడ ఈరోజు అభిషేక ఆరాధన తైల ప్రార్థనకి వచ్చినప్పుడు తను పొందుకున్న స్వస్థత గురించి, అలాగే అంతకుముందు తను ఎలా ఉండేది, తర్వాత తను ఎలా ఉండేది అనేది తను చెప్పాలనుకుంది. కానీ భయం మూలాన, కొద్దిగా చెప్పలేని మూలాన ఆవిడ ద్వారా నేను చెప్తున్నాను. సో సలోమి అక్కగారి సాక్ష్యం ఏమనగా, అంతకుముందు తను ప్రార్థనకి రాకముందు తన చెయ్యి ఏదైతే ఉందో మీరు చూస్తున్నట్లయితే అది కొంచెం ఇలా లేచేది కాదు, అసలు పూర్తిగా కిందకే ఉండేది, ఇలా జస్ట్ స్టేబుల్గా ఉండేది కాదనమాట. లిఫ్ట్ చేయడానికి అక్కకి వచ్చేది కాదు. బట్ ఎప్పుడైతే నాన్న ప్రార్థన చేసి ఆ చేయిని ముట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు తను పూర్తిగా విశ్వసించి నమ్మి ప్రార్థన చేసుకుంది. యేసయ్య నన్ను ఈరోజు ముట్టాలని ఎలాగైనా తను ప్రార్థన చేసుకొని వచ్చింది. సో తండ్రి ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఆవిడను ముట్టి మరి చేతిని స్వస్థపరిచాడు. ఇప్పుడు తనైతే పూర్తిగా తన చేతిని లిఫ్ట్ చేయగలుగుతుంది, అలాగే తిప్పుతుంది కదా. ఏదో ఒకసారి చూపిస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 300 సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదారు. ఆహ్వానించువారు బ్రదర్ నాని గారు మరియు బ్రదర్